ఐఐటీలో ట్రిపుల్ బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. తమిళనాడులోని పెరంబలూర్ జిల్లాలో వీసీకే, డిఎంకే, టీవీకే పార్టీ కార్యకర్తల మధ్య జరిగినటువంటి తీవ్ర ఘర్షణ ఆందోళనకరంగా మారింది. 2-3 వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవడంతో కున్నం బస్టాండ్ పరిసర ప్రాంతాలలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అసలు ఈ ఘర్షణ ఎందుకు చోటు చేసుకుందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రభుత్వం మెజారిటీ నిరూపించుకోవడానికి తమిళగ వెట్రి కజగం పార్టీకి వీసీకే మద్దతు ఇచ్చింది. దీని తర్వాత వీసీకే ఎమ్మెల్యే వన్నియరసును అది ద్రావిడ సంక్షేమ శాఖ మంత్రిగా కూడా నియమించారు అతన్ని. అయితే ఈ పరిణామం డిఎంకేలోని ఒక వర్గానికి తీవ్ర అసంతృప్తిని కలిగించింది. ఈ నేపథ్యంలో డిఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ నీలగిరి ఎంపీ ఏ రాజా తన సోషల్ మీడియా ఖాతాలో వీసీకేని ఉద్దేశిస్తూ పరోక్షంగా ఒక వివాదాస్పద పోస్టు పెట్టారు. నా ఇంట్లోని కొబ్బరి చెట్టు పక్కింటి వైపు వంగి వారికి కొబ్బరి బోండాలు ఇస్తే తమిళ్లో దాన్ని ముడత్ తెంగు అని అంటారు. సో మరి రాజకీయం దీనిని ఏమని పిలవాలి అంటూ ఆయన విమర్శించారు తమిళ భాషలో. అంతేకాకుండా కుల అణచివేతను అంతం చేయడానికి ఇచ్చిన చిరుత కేవలం ఒక ఈల శబ్దానికే లొంగిపోతే కూటమిని వీడి వేరే దారి చూసుకోవడంలో తప్పులేదు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక ఏ రాజా చేసినటువంటి వ్యాఖ్యలపైన వీసీకే శ్రేణులు తీవ్రంగా మండిపడ్డారు. ఆయనకు వ్యతిరేకంగా పెరంబలూరు జిల్లాలోని కున్నం బస్టాండ్ వద్ద నిరసన తెలపడానికి వీసీకే అనుమతి కోరింది. మరోవైపు ఏ రాజాను అవమానించేలా మాట్లాడారంటూ వీసీకే జిల్లా కార్యదర్శి ఆన్బానందంకు వ్యతిరేకంగా నిరసన చేపట్టేందుకు డిఎంకే యువజన భాగం కూడా అదే వేదిక పైన అనుమతి కోరింది. సో ఒకే చోట ఇరు పార్టీల నిరసనలకు అనుమతి అడగడంతో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు 2 వర్గాలకు అనుమతి నిరాకరించారు. అయితే పోలీసుల నిషేధాజ్ఞలు ఉన్నప్పటికీ ఇరు పార్టీల కార్యకర్తలు బస్టాండ్ పరిసరాలలో ఇరువైపులా భారీగా గుమిగూడారు. పోలీసులు వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో డిఎంకే కార్యకర్తలు కొందరు వీసీకే శ్రేణులు ఉన్న వైపుగా నినాదాలు చేస్తూ బైకులపై వెళ్లారు. ఇది కాస్త వివాదానికి దారితీసి 2 వర్గాల మధ్య ఒక్కసారిగా ఘర్షణ రాజుకుంది. ఇరుపక్షాల వారు కర్రలతో దాడులు చేసుకుంటూ పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రంగంలోకి దిగినటువంటి భారీ పోలీసు బలగాలు ఇరు వర్గాలను కూడా చెదరగొట్టారు. ఈ ఉద్రిక్తతల కారణంగా కున్నం బజార్ ప్రాంతంలోని దుకాణాలన్నీ కూడా మూతపడ్డాయి. శాంతి భద్రతలను అదుపులో ఉంచడానికి పట్టణంలో భారీ పోలీసు భద్రతను కూడా మోహరించారు. ఏదేమైనా తమిళనాడులో నెలకొన్నటువంటి ఈ యొక్క పరిస్థితులు ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలలో పెను సంచలనానికి దారితీసినటువంటి పరిస్థితిని క్రియేట్ చేశాయి.